సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని షాక్ అయ్యావా? మీరు ఏం చేసినా వెరైటీ అనండి. వెరైటీ లేకుండా ఈ పుల్ల ఏమి చేయడు. రండి ప్రొసీడ్. ఓకే, ఫస్ట్ అయితే వీడియో లైక్ కొట్టి ఎంజాయ్ చేయండి. ఓకే, ఇన్విటేషన్ రావడం జరిగింది, కానీ అన్ని సెక్యూరిటీస్ ఇస్తానన్నా కూడా అక్కడ పోవడానికి భయపడి వెళ్ళలేదు. అందరూ కూడా మన దేవాలయం, ఇది మీ దేవాలయం, ఏం కమాండ్ సార్, మన సినిమా దేవాలయం. అంటే సినిమా దేవాలయంలోకి ఎవరు రాకూడదంటే అందరూ ఆహ్వానితులే. మన సినిమా దేవాలయం అంటే సినిమా దేవాలయంలోకి ఎవరు రాకూడదంటే అందరూ ఆహ్వానితులే. ఈ రోజున అత్యద్భుతమైన రోజుగా భావిస్తున్నాను నేను. కనెక్షన్ సమజ్ రే ఉన్నా. నా తంతుగా నేను మాట్లాడాల్సింది నా హృదయపూర్వకంగా. చెప్పు చెప్పవా, చెప్పమన్నా కదా, మొదలుపెట్టు చెప్పు. రాముడు పుట్టిన దేశం, మనమంతా భారతీయులము. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఆయన వచ్చినప్పటి నుంచి కూడా మనం ఏమిటో అని ప్రపంచానికి చాటి చెప్పిన మొట్టమొదటి వ్యక్తిని నా పర్సనల్ అభిప్రాయం. నువ్వు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి నా దగ్గరికి వస్తావు అని తెలుసు. ప్రతి ఒక్కరూ మా రాముడు, మా సీత, మా లక్ష్మణుడు, మా భరత శత్రుఘ్నుడు, అయోధ్య, సీతాదేవి, ఆంజనేయ స్వామిని ప్రతి ఒక్కరిని రూపాల్లో అక్కడ తీర్చిదిద్దినటువంటి మన భారత ప్రధాని వారి టీంకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇన్నాళ్ళకు ఒక మంచి మాట మాట్లాడు. ఏదో అనుకోకుండా వచ్చింది. ఇది సామాన్యమైన విషయం కాదు. ప్రతి ఒక్క భారతీయుడు తల ఎత్తుకుని తిరగాల్సినటువంటి రోజు. ఇది సార్ నా బ్రాండ్. చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోగా.